Hi, this is like what is data mismatch or data loss? ఈ చిన్న వీడియో ఓకే స్టార్ట్. ఇది వచ్చేసి లోకల్ డిస్ సి. ఇది నా మొబైల్ డివైస్ యూఎస్బీతో కనెక్ట్ చేశాను అనమాట. లొకేషన్ ఒరిజినల్ లొకేషన్. ఓకే, ఇక్కడ నుండి ఒక ఫైల్ని నేను కాపీ లేదంటే మూవ్ చేయడానికి ఉంటుంది, రైట్. ఒకవేళ నేను ఇక్కడ నుండి ఒక ఫైల్ని మూవ్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను అనుకోండి, రైట్. దెన్ ఆటోమేటిక్లీ ఒరిజినల్ లొకేషన్ ఇక్కడ నుండి డిలీట్ అయ్యి ఇందులోకి వచ్చేస్తుంది. 100% సక్సెస్ఫుల్లీ మూవ్ అని చూపిస్తుంది, రైట్. ఈ మధ్యలో మేము సమ్టైమ్స్ ఏం జరుగుతుందంటే ఇందులో డిలీట్ అయిపోయిన తర్వాత ఇందులో వచ్చేస్తుంది కాబట్టి తీసి మొబైల్లో చూస్తే ఇక్కడ కూడా ఉండదు అనమాట. దీన్నే డేటా మిస్మ్యాచ్ లేదంటే డేటా లాస్ అని అంటారు. సో ఇది దీనికి కారణాలు ఏంటి, టెక్నికల్ కారణాలు ఏంటి అంటే అదే మన డేటా యూఎస్బీ డేటా కేబుల్ సరిగా ఉండకపోవడం అనమాట, లేదంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్, లేదంటే మోస్ట్లీ కామన్ 100% సక్సెస్ అవ్వకముందే తీసేయడం. ఇది నాకు ఫస్ట్ టైం 2016లో సేమ్ ఇలానే జరిగింది అనమాట. ఎస్డి కార్డ్లో నేను ఫైల్ ట్రాన్స్ఫర్ చేశాను, అదే మూవ్ చేశాను అనమాట. మూవ్ చేస్తే సిస్టంలో లేదు, ఎస్డి కార్డ్లో లేదు. గూగుల్ సెర్చ్ చేస్తే డేటా మిస్ మ్యాచ్ డేటా ట్రాన్స్ఫర్ అని ఇలా ఏమో చెప్పిందనమాట. ఈ వీడియో చేసే ముందు చాట్‌జీపీటీ కూడా అడిగాను, డేటా మిస్ మ్యాచ్ డేటా లాస్ అంటే ఏంటిది, ఈ విధంగా ఉంటుంది, ఇది రైట్ అని అడిగితే ఎస్ రైట్ అని చెప్పింది. సో మీరు కూడా చాట్‌జీపీటీ లేదంటే గూగుల్ సెర్చ్ చేయొచ్చు. మీకు ఏమైనా జరిగిందా ఇలాంటి విషయాలు, సో కామెంట్లో పక్కా రాయండి, సరేనా. ఓకే, బాయ్. ఓ విషయం చెప్పడం మర్చిపోతుంది. 2016 నుండి ఇప్పటి వరకు నేను ఏమైనా ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఒక డివైస్ నుండి ఇంకో డివైస్కి లేదంటే ఎస్డి కార్డ్కి దెన్ ఏదో ఒకటి నేను చేసేదే కాపీ అండ్ పేస్ట్, మూవ్ అసలు చేయను. కాపీ అండ్ పేస్ట్ చేసిన తర్వాత ఒరిజినల్ లొకేషన్ నుండి డిలీట్ చేస్తాను అనమాట. మూవ్ చేయడం ద్వారా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. సో కాపీ బెస్ట్ ఆప్షన్.